హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఈవినింగ్ స్నాక్స్లోకి ఆనియన్ బోండాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఆనియన్ బోండా అనేది డిఫరెంట్గా చేయొచ్చు. మన ఛానల్లో ఆల్రెడీ మైదా పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చేసి చూపించాను. ఇప్పుడు శనగపిండితో చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్ బోండాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. సింపుల్గా చేసుకునే ఆనియన్ బోండాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 2 పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయలు తీసుకుని వాటిని ఈ విధంగా సన్నగా బారుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నింటినీ కూడా ఒక గిన్నెలోకి వేసుకుని చేత్తో వీటన్నిటిని కూడా ఇలా నలుపుతూ ఉన్నారంటే అన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా సపరేట్ అయిపోతాయి. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నింటినీ కూడా కొద్దిగా అలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 4 లేక 5 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. పచ్చిమిర్చిని పిల్లలున్న వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకును ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా కాడలు సహా కట్ చేసుకుని వేసుకోండి. మీరు ఇంకా ఇష్టపడే వాళ్ళైతే మరి కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర అండ్ మీ రుచికి తగినంత ఉప్పు అండ్ ఒక 1/2 టీ స్పూన్ లేదంటే 1 టీ స్పూన్ అంతా కారం కూడా వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కలిసేట్లు చేత్తో బాగా కలుపుకోండి. ఆ ఉల్లిపాయల్లో ఉన్న నీళ్లు కూడా చక్కగా బయటకు వస్తాయి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు శనగపిండి, అదే కప్పుతో 1/2 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోండి. ఇలా కొద్దిగా బియ్యం పిండి వేసుకోవడం వల్ల మనకి ఇవి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాను వేసుకొని ఫస్ట్ ఇవన్నీ కూడా చక్కగా కలిసేట్లు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత స్టవ్ మీద మనం ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకుని నూనె కాగనివ్వండి. ఆ వేడి నూనెను 1 టేబుల్ స్పూన్ వరకు ఇందులోకి వేసుకుని చెయ్యి కాలుతుంది అని అనిపిస్తే ఫస్ట్ స్పూన్తో కానీ లేదంటే గరిటతో కానీ కలుపుకోండి. ఆ తర్వాత చేత్తో కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. నార్మల్గా కొంచెం లూజ్ అయింది అంటే మీకు బోండాల షేప్లోకి రాదనమాట. అందుకని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. అంతేకాకుండా నూనె ఎక్కువ పీల్చేస్తాయి. ఇక్కడ నేను మీకు పిండి కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పిండిని ఈ విధంగా చేతిలోకి తీసుకొని రౌండ్గా ప్రిపేర్ చేసుకోండి. ఎక్కువ ప్రెషర్ ఇచ్చి పిండిని ఒత్తొద్దు, అప్పుడు లోపల దాకా ఫ్రై అవ్వదు. అందుకోసం లైట్గా అలా ప్రెషర్ ఇచ్చుకుంటూ రౌండ్ షేప్లోకి ఒత్తుకోండి. ఇలాగే మిగిలిన పిండితో కూడా ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ ఒక 4 లేక 5 ప్రిపేర్ చేసుకోండి. ఎక్కువగా కూడా నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోకూడదు. అవి ఫ్రై అయిన తర్వాత మిగిలినవి వేసుకుని ఫ్రై చేసుకోవడమే. అండ్ ఈ బోండాల్ని మీడియం హీట్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో లేదంటే హై హీట్లో ఫ్రై చేసుకోకూడదు. మీడియం ఫ్లేమ్లో అండ్ మీడియం హీట్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఒక్కొక్క బోండాని నూనెలోకి వేసుకుని కొద్దిగా కాలనివ్వండి. వెంటనే గరిటె పెట్టి కదపద్దు. కొంచెం కాలిన తర్వాత ఒక గరిటెని తీసుకుని ఆ బోండా మీద నూనె అలా వేస్తూ ఉన్నారంటే పైన లేయర్ కూడా చక్కగా ఫ్రై అవుతూ ఉంటుంది. తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అండ్ మరీ సిమ్లో పెట్టేశారంటే నూనె ఎక్కువ పీల్చేస్తుంది. అందుకని అలా కాకుండా అలాగని మరీ హై ఫ్లేమ్లో కాకోకుండా చక్కగా మీడియం హీట్లో ఫ్రై చేసుకోండి. ఇక నేను మీకు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చక్కటి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ప్లేట్లోకి వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్గా శనగపిండితో ఆనియన్ బోండాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. చాలా టేస్టీగా ఉంటాయి. టీ టైంలోకి సూపర్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ఈ విధంగా ఆనియన్ బోండాని శనగపిండితో ట్రై చేసి చూడండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.